అందరికీ నమస్కారములు. మనము ఆత్మస్పందన గురించి ఇదివరలో కొన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈరోజు కాలం గురించి తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఈ ఆత్మస్పందన గురించి నేర్చుకునేది ఆత్మ అంటే ఏంది, భగవంతుని గురించే. అందువల్ల ఏమవుతుందంటే, మనము లౌకికంగా ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచించాలి. అయితే కాలం గురించి కూడా మనం ఆధ్యాత్మికంగా లౌకికంగా ఈ రోజుల్లో ఏంటంటే లౌకికంగానే ఆలోచించుకుంటా సండే, మండే, రేపు, ఎల్లుండి ఇట్లా మనం టైం పోస్ట్పోన్ చేసుకుంటాం, వృధా చేసుకుంటాం, మన లైఫ్ను కూడా వృధా చేసుకుంటుంటాం. అందువలన ఈ కాలం గురించి టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అనేది, టైమ్ ఈజ్ మనీ అనేది, అమృతం ఆలస్యమే అమృతం విషం అనేది ఎన్నో సామెతలు ఉన్నాయి కాలం గురించి. అందులో ఏంటంటే మనం భగవంతుని యొక్క ఉద్దేశాల రూపంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఈ గేయాన్ని మనం మొట్టమొదటి చదివిన తర్వాత పూర్తిగా మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో ఇదివరలో చేసినట్టు ఇంగ్లీష్లో, దాని తర్వాత హిందీలో చెప్పేదానికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకు హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత లెవెల్ తెలియాలని నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఇప్పుడు ఆ గేయాన్ని చదువుదాం. మనిషా ఓ మనిషా, కాలముతో నీకు కలహమేలనోయి, నీతో నాతో నీకు పోటీ ఏలనోయి, ప్రకృతిలో ప్రతిదీ నీకు ఇంతో అంతో అన్యాయం చేసేను, అన్యాయం తలపెట్టక అన్ని వేళల నేను నీ వెంట ఉంటాను. నీ ఊహలకు ప్రశ్నలకు అర్థం చెప్పాను, అంతు చూపాను, అంతు లేదు నాకు, అంతు కలదు నీకు, అతిథులై వచ్చితిరి ప్రాణకోటి, తారతమ్యం ఇంతైన చూపక ప్రాణకోటి కంతటికి ఆతిథ్యమిచ్చితిని, ఆతిథ్యం మరచి అక్రమాలెన్నో చేసితిరి, అన్యాయములెన్నో తలపెట్టితిరి, ఆతిథ్యానికి అంతు ఉందని మర్చిపోతిరి, అతిథి యజమానితో పోటీ పడితే ఆతిథ్యం అతి త్వరలో ముగుస్తుందని తెలుసుకోలేకపోతుంది, నా ఆస్తి ఎంతో గుల్ల చేస్తుంది, నన్నే గాయపరిచితిరి, ప్రకృతితో పోటీ పడితే కొంతైనా సాధించేవు నీవు, నాతో పోటీ పడి నీవు ప్రతి క్షణము కోల్పోయేవు, నొప్పించక నాతో నీవు కృషించి నశించేవు. అయినా వినుమా, అజ్ఞానం వీడి ఆత్మబలం పెంచి మంచిని తలచి ముందుకు సాగుము, అన్నీ నీ సొంతం చేసేను, అంతనేదే నీకు లేదనే తెలిపాను, నీ ఆతిథ్యం శాశ్వతం చేసేను, నీలో నన్ను కలిపాను. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుగులో, మరలా ఇంగ్లీష్లో, హిందీలో తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. అందులో ఏదైనా భాష, అన్ని భాషల ప్రావీణ్యం లేదు కాబట్టి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్షమించమని ముందే కోరుకుంటున్నాను. అయితే మనిషా ఓ మనస, కాలముతో నీకు కలహమేలనోయి. మనిష, ఓ హ్యూమన్ బీయింగ్, వై యు ఆర్ మేకింగ్ fight with the time? These are the words of the God, because time is of the God, not of the time. Because time, every second what we are wasting is lost, that's all. So time is given by God only. కలవేలు నాతో నీకు పోటీ ఏలనోయి. సో
वी शुड नॉट मेक कॉम्पिटिशन विद द टाइम। अपन जो है टाइम से जो है वो क्या है, वो कल करेंगे ऐसा बोलते పోటీ नहीं करना है। ప్రకృతిలో ప్రతిదీ నీకు ఇంతో అంతో అన్యాయం చేసేద్దు, అన్యాయం తలపెట్టక అన్ని వేళ నేను నీవు వెంట ఉంటాను। ప్రకృతిలో నీకు ఇంతో అంతో అన్యాయం చేశాను। సో ఇన్ ద నేచర్ దేర్ ఈస్ డిఫరెన్స్। క్లైమేట్ in India is different, Australia is different, England, America, all the countries or within the country also different places, climate is different, some difference is there। अन्यायम तलपेटका, सो कुछ भी जो है क्लाइमेट में, देश में, सीजन में सब डिफरेंस होता है। अन्यायम तलपेटका अन्नी वेళ నేను నీ ఉంటాను। సో for time is for everybody, for rich, poor, सबका लिए जो है टाइम जो है सेम है। किधर भी हो, किस जगह में हो, किस उम्र का हो, टाइम तो सभी का एक ही है। भगवान जो है अपने साथ रहता है, गॉड इज विथ अस। నీ ఊహలకు ప్రశ్నలకు అర్థం చెప్పాను, అంతు చూపాను। నీ ఊహలకు మీన్స్ we are always imagining something, so I'm questioning God something, what is all doubts are raising। अपन जो है सोचते ही रहते हो, ये इमेजिन करते रहते हैं और भगवान के लिए क्या क्या है पूछता है डाउट्स। उसका जो है गॉड जो है, भगवान जो है, उसका जो है पूरा मीनिंग बताता है कुछ को सब टाइम, कुछ दिनों में। वो अंतु లేదు నాకు, అంతు కలదు నీకు, దేర్ ఈజ్ ఎండ్ ఫర్ యూ बट देर इज नो एंड फॉर मी, बिकॉज अपन 100 साल जीता है, वी लिव फॉर 100 years, 50 years, वॉट एवर द नंबर ऑफ years, even in long olden ages thousands of years also they say, but whatever it is, but there was end, there was end। but for God, for time, there is no end। time is God only, that you have to think। भगवान जो है टाइम है। अतिथुलై వచ్చిద్రి ప్రాణకోటి, we all have come as a guest। all the whatever the prana, there is living beings also, insects also, other beings also, whatever it is, particularly here we have to think about the man, because man only is having that is a liberation he can make because of his knowledge। అతులై వచ్చింది ప్రాణకోటి, తారతమ్యం ఇంతైన చూపక ప్రాణకోటి కంతటికి ఆతిథ్యం ఇచ్చింది। తారతమ్యం there is no difference in time, so all are invited as a guest for hospitality and equally सब मेहमान बन के रहा है। और मेहमानियत में ये टाइम जो है ज़्यादा और कम नहीं है। आदित्यम मरची अक्रमालेन्नो చేసిత్రి। सो व्हाट एवर द हॉस्पिटल्स वी हैव कम एज ए गेस्ट, मेहमान के जैसा है और भूल गया और सोचता है कि और अच्छे बुरे सभी ज़्यादा से जो है बुरे काम करते रहे, और रॉन्ग थिंग्स वी आर डूइंग। अन्यायालेन्नो तलपेट्टित्रि, सो अनलॉफुल थिंग्स वी डू। सो जो नहीं करना चाहिए वो करते रहता है, మనం ఏది చేయకూడదో అది చేస్తుంటాం అన్నమాట। ఆతిథ్యానికి అంతు ఉండునని మర్చిపోతురి। సో ఇఫ్ యూ మేక్ competition with the owner, so our guestness he will not accept for a long time, so that will end soon because he will send, that's all। अपन जो है मेहमान बन के आया और ओनर से जो है कई चीज़ें और गलती चीज़ें पूछते तो
वो जो है जल्दी जाओ तुम, हम नहीं बोलता है। ఆతిథ్యానికి అంతు ఉండునని మర్చిపోతుంది, అతిథి యజమానితో పోటీ పడితే ఆతిథ్యం అతి త్వరలో ముగుస్తుందని తెలుసుకోలేకపోతుంది. సో ఇఫ్ యూ మేక్ కాంపిటీషన్ విత్ ఓనర్, సో ఈ విల్ सेंड अस वेरी स्कूल। मेहमान बन के आया, मेहमान की जैसे रहना, नहीं तो जो है मेहमान जो है बाहर रखा लेता है ओनर। నా ఆస్తి ఎంతో గుల్ల చేస్తేవి, नन्हे गायपरिस्थिति, यू हैव वेस्टेड योर टाइम। टाइम को जो है, मेरा टाइम भगवान का ही टाइम, वो वेस्ट करके जो है भगवान को दुख करता है, सोचता है अपन जो है टाइम को यूटिलाइज अच्छा करना बोल के ही भगवान सोचता है। ऑलवेज गॉड थिंग्स टू स्पेंड अवर टाइम इन ए फ्रूटफुल मैनर, सो वी आर హర్టింగ్. ప్రకృతితో పోటీ పడితే కొంతైనా సాధించేవి నువ్వు. ఇఫ్ నౌ ఇట్ ఈస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు ద మూన్, many stars, many that they are doing, but he is able to achieve. But if you make competition with the God, we cannot achieve anything. With nature you can, but with God you cannot know all completely. सभी जो है भगवान से जो है अपन कंपटीशन करे तो सभी नहीं पा सकता है। अगर प्रकृति से है कोई नया चीजें, घरें सभी बना सकता है। నాతో పోటీ పడి నువ్వు ప్రతి క్షణము కోల్పోయేవు। अगर भगवान से जो है अब टाइम है, मैं कल करूँगा और करूँगा वो ही करूँगा बोले तो वो जो है वी आर जस्ट लूजिंग अवर एवरी सेकेंड ऑफ अवर टाइम। मैं अपन जो है एक सेकंड की जो है अपन लूज होते जा रहे, गंवाते जा रहे। नొప్పించక నాతో నీవు కృషించి నశించేవు। भगवान जो है आके जो है डायरेक्ट जो है अपन जैसा ह्यूमन बींग के जैसा फाइटिंग के मर्डर फाइटर्स वैसा नहीं, वो चुपचाप बैठा है और देखता है, और तुम जो है देख कर जो है कंपटीशन कर कई एक दिन जो है घूम जाता है। इफ यू मेक कंपटीशन विद द गॉड, द नेक्स्ट इज అయినా వినుమ అజ్ఞానం వీడి ఆత్మబలం పెంచి మంచిని తలచి ముందుకు సాగు। सो అయినా भगवान फिर भी जो है ये बोलता है कि फिर भी सुनो, मैं क्या बोलता हूँ सुनिए। अज्ञान विधि, अज्ञान सभी के जो है अज्ञान जो है परमानेंट समझता है, वो ही अज्ञान है। सो ignorance, that is ignorance. We think here whatever we are saying is permanent, that is called ignorance, अज्ञान। ఈ అజ్ఞానం వీడి ఆత్మబలం పెంచి, that is a spiritual power. ఆత్మబలం means strength of spirituality increase. మంచిని తలసి ముందుకు సాగు। अच्छा सोचो और आत्मबल इंक्रीज करो और सामने चलते रहो। काम अपने काम आप करो, आज उसके साथ साथ जो है अपना आत्मबल जो है बढ़ाते रहना। स्पिरिचुअलिटी, स्पिरिचुअल स्ट्रेंथ टू बी इंक्रीज। देन व्हाट ही सेज इज गॉड सेज అన్నీ నీ సొంతము చేసేను, ఐ విల్ మేక్ ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యువర్ డిజైర్। యూ ఇంక్రీజ్ యువర్ స్ట్రెంత్, ఆత్మ స్ట్రెంత్, spiritual strength, then I will fulfill all the desires what you said. Then అంతనేదే నీకు లేదని తెలిపేను, so I will see that there is no end for you. अंत कुछ नहीं है, वो मैं दिखाऊंगा बोलता है भगवान। నీ ఆదిత్యం శాశ్వతం చేసేను, so you have come as a guest, I will make your this is a hospitality permanent.
अब मेहमान बन के है, हमेशा हमारा मेहमान, तुम्हारा हमारा मेहमान बन के ही रहेगा, कर देऊंगा. नालो नीलु కలిపేను. तो क्या कहता, आतिथ्यम शाश्वतम चीज मीन्स एज ए परमानेंट गेस्ट यू आर मेकिंग, and also he is promising that I will make one among me. So भगवान अपने साथ मिलाने के लिए मिला देने के लिए प्रॉमिस कर रहा है. तो वो ही है मोक्ष है. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ లిబరేషన్. అదే మోక్షము. అందుకొరకు మనందరం కూడా కాలాన్ని వృధా చేయకుండా ప్రతి కాలం సద్వినియోగం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ మన కోరికలు భగవంతుని కోరుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే మనందరం అభివృద్ధి చెందుతాము. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను.